పల్నాడు జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. దాచేపల్లి మండలంలో వైసీపీ నాయకులు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని దాదాపు 10,000 ఎకరాల భూమిని తమ పేర్ల మీదకు మార్పించుకున్నారు. అసైన్డ్ భూములైతే బ్యాంకుల్లో అప్పు రాదని ఆ భూములు వారసత్వంగా వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేయించారు. ఈ మొత్తం వ్యవహారం బయటపడుతుండటంతో నెపమంతా ఒక ఆపరేటర్ మీదకు నెట్టేస్తున్నారు. ఫోర్జరీ అనే బుకాయింపు నమ్మశక్యంగా లేకపోవడంతో ఎంఆర్ఓ అకస్మాత్తుగా సెలవు మీద వెళ్లడం ఈ కుంభకోణంలో అసలు కోణాన్ని బయటపెడుతోంది. అట్లా లక్షల్లో బిజినెస్ జరిగింది. తహసీల్ నుంచి 700 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, ఆ భూమిని సేమ్ సబ్ డివిజన్లు చేసి అడంగలో 1B పాత్రధార పాస్బుక్లు ఎక్కించారు. రికార్డు రెవెన్యూ రికార్డు FMB దాఖలు కూడా సబ్ డివిజన్లు ఎటువంటి లేవు, డీకే రేషన్ నందు కూడా లేవు. సరే డీకే పట్టాలు ఇచ్చి ఉంటే భూ పంపిణీ కార్యక్రమంలో జరిగి ఉండాలి. అది ఎటువంటి భూ పంపిణీ కార్యక్రమం జరిగి ఉండలేదు. మాదినబాడు వచ్చేసరికి 320 ఎకరాలు. ఆ నెంబర్లో గతంలో ఒక 20 మందికి పట్టాలు ఇచ్చారు. 2004లో భూ పంపిణీ 3వ విడత భూ పంపిణీ కింద ఒక 80 ఎకరాలు ఇచ్చారు. తర్వాత 2019 నుంచి 2024 దాకా ఎవరికి అందినంత అడంగల్ దాఖలా 1B పట్టాదారు పాస్బుక్స్, ఈ పాస్బుక్స్ మొత్తం కబ్జాదారులు చేసి ఆ భూమిని అడంగల్ ఎక్కించుకొని మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ వారికి కూడా అమ్మినారు.